ఇప్పటి వరకు మనం చూసాం మాజీ మంత్రి హరీష్ రావు నిరుద్యోగులకు మద్దతుగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. రెడ్డికి మిగిలిన డీటెయిల్స్ చూస్తే ఓట్ చోరీకి తాను కూడా బాధితుడినని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ చోరీ ప్రభావం వల్లనే తాను ఓడిపోయానని, లేకపోతే ఎంపీగా గెలిచేవాడనని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అన్ని శాఖల అధికారులతో దానం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి అందే పథకాలపై ప్రజలకు ఉన్న పలు అనుమానాలను దానం నివృత్తి చేశారు. రియల్ ఓటర్స్, ఓట్ అనేది మన ఫండమెంటల్ రైట్, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. ఆ ఫండమెంటల్ రైట్ ని కాలరాసి బోగస్ ఓట్లు ఎక్కడ చూసాము, బెంగాల్లో మనం చూసాము. పోలింగ్ అయితే కౌంటింగ్ సెంటర్ లోపలికి అంటే లాకర్ రూమ్ లో కూడా పోయి వాళ్ళు తారుమారు చేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే మన రాష్ట్రం దేశం ఎక్కడ పోతుందో అర్థం చేసుకోగలుగుతాం. మా నియోజకవర్గంలో కూడా అంటే మన పార్లమెంట్ ఎలక్షన్ లో పెద్ద ఎత్తున మరి ఈ ఓట్ చోరీ జరిగిందని కూడా మేము చెప్తున్నాం. లేకపోతే తప్పకుండా నేను పార్లమెంట్ మెంబర్ గా గెలిచేవాడిని. వందలాది ఓట్లు ఒక్కొక్క కాంప్లెక్స్ లో చూసి ఆశ్చర్యపోయాను. తర్వాత నేను అసలు ఓడిపోవడానికి విశ్లేషణ చేసినప్పుడు ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇవన్నిటి మీద రిటర్న్ కంప్లైంట్ కూడా నేను పంపిస్తున్నాను. ఎక్కడెక్కడ ఏ కాంప్లెక్స్ లో ఇంకా వందలాది లేవు, ఆ సంబంధించినటువంటి బిఎల్ఓస్ మీద తప్పకుండా యాక్షన్ కూడా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రియల్ ఓటర్స్